ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, పూజకి అన్నీ సిద్ధమయ్యాయి. వైజయంతి గారిని పిలవండి. నేను పిలుచుకొస్తాను పంతులు గారు. అసలు నిన్ను ఎవరు ముట్టుకోమన్నారు ఇవన్నీ? నిన్ను చిన్న పిల్లని చూడకుండా చేసుకోవాలని చూస్తావా? అసలు ఇదేం చేసిందో తెలుసా? ఏం చేసిందో తెలిస్తే నువ్వే కొడతావు. ఏం జరిగింది? వ్రతానికొచ్చిన ముత్తైదువులకి ఇవ్వడానికి పెట్టిన కుంకుమ భరణిల్ని కింద పడేసింది. అందుకే కొట్టబోయాను. అందుకని చిన్న పిల్ల మీద చేసుకోవాలనుకుంటున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా నిషి? కింద పడితే దాన్ని ఎత్తి పైన పెడితే సరిపోతుంది కదా. దానికి చిన్న పిల్ల మీద చేసుకోవాలనుకుంటావా? నీకు బుర్ర పనిచేస్తుందా? తప్పు కీర్తి చేస్తే నన్ను తిడతావేంటి? అల్లరి చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? అయినా తప్పంతా వదింది. ఇంట్లో పూజ జరుగుతుంటే కూతుర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. నిషికా, నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకొని చెప్తున్నాను. అయినా నా కూతుర్ని ఎలా పెంచాలో చెప్పే అర్హత నీకు లేదు. చెప్పే అర్హత లేదని ఎలా అంటారు వదినా మీరు? నా ముందు నిల్చునే అర్హత కూడా నీకు లేదు. ఈ ఇంటి కోడలవని చాలా సార్లు చూసి చూడనట్టు వదిలేశాను నిషిక. అది నా చేతకంతనం కాదు, ఈ ఇంటి కోడలికి నేనిచ్చే మర్యాద. నువ్వుంది వజ్రపాటి ఇంట్లోని, నీ ముందుంది వజ్రపాటి కౌశికి అని ఇంకెప్పుడు మర్చిపోకు. మర్చిపోతే ఈ ఇల్లు, ఈ ఇంట్లో వాళ్ళు యువరాజ్ భార్య నిషికవని మర్చిపోవాల్సి వస్తుంది. అమ్మే నిషి, కీర్తికి సారీ చెప్పు. కీర్తి ఏం చేసినా నువ్వు చెయ్యెత్తకుండా ఉండాల్సింది నిషి. సారీ చెప్పు. అమ్మీ, కౌశికిని చూస్తా ఉంటే అన్నంత పని చేసేలా ఉండాది. అయినా ఆ పిల్లకి మోగా చెవుడు. నువ్వు చెప్పే సారీ కూడా వినిపించదు. ఇంకెందుకు నీకంత పంతము? సారీ చెప్పేయి. సారీ. ఇంకొక్కసారి నా కూతురు మీద చెయ్యి వెయ్యాలన్న ఆలోచన వచ్చినా కూడా నేను సహించను నిషి. ఈ మాట వజ్రపాటి కౌశికి చెప్పు. గుర్తుపెట్టుకో. ఈ ఆవేశమే తగ్గించుకో నిషి. నీ మంచి కోసమే చెప్తున్నా. అమ్మయ్యా, కుంకుమ భరలకేం కాలేదులే అమ్మీ. వదిన నన్నే ఇన్ని మాటలంటుందా? ఈ నిషిక తలుచుకుంటే ఏమవుతుందో వదినకి త్వరలోనే తెలుస్తుందత్తయ్య. వదిన కంటే ఎక్కువ డబ్బు ఆస్తి సంపాదించి వదినకి పోటీగా వచ్చినప్పుడు ఈ నిషి అంటే ఏంటో తెలుస్తుంది. ఆవేశంలో ఏదేదో చేయవాకమ్మే. మళ్ళా అదొక రచ్చ. అన్నీ అవే సర్దుకుంటాయి. నా మాటినో సరేనా?
లక్ష్మీం క్షీరసముద్రరాజధనియాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తలోకదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం. అమ్మా, అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వా వ్యస్తాంగతోపి వా యస్వరేత్పుండరీకాక్షం సభాభ్యాంతరశుచి అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనా ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేద సాధనం. ఆ బాక్స్ లో ఓన్లీ కుంకుమ బరణలే ఉన్నాయి దాత్రి. కీర్తి, అసలు నిన్ను ఎవరు ముట్టుకోమన్నారు ఇవన్నీ? ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న గజదేవ సింహాసనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నాపయామి. ఓం మావో ఇష్టామయో వాదాన ఊర్జితాదాతన మహేరణాయ జక్షయవ శివతమోర్సా దస్య బాజే దేహనుస్తేరో మధురహాం. ఇదెందుకు పైకి వెళ్తుంది? తస్మా రంగమావో శిష్యాజుందావో జనేదాజన శ్రీ మహాగణాధిపతి నమః. స్నానం సమర్పయామి వస్త్రార్థం పుష్పం సమర్పయామి యజ్ఞోపవేతం పరమం పవిత్రం యావదేర్య సహజం ప్రస్తాదు. మేడం కొరియర్. దాత్రి ఎందుకు పైకి వెళ్ళింది? దివే శ్రీ చందనం సమర్పయామి ఆయనే దేవరాయనే దోర్వారోహంతృష్ణీయార్లాచ్యపుండరీకాన్ సముద్రస్య గృహాయ మే ప్రార్థన నమస్కారం సమర్పయామి. వీళ్ళు పైకెందుకు వెళ్ళారు? పూజ జరుగుతుంటే వచ్చేసామండి దాత్రి. ఆ వచ్చిన ముత్తైదుల్ని మన వీధిలో కానీ మనం వెళ్ళిన ఏ ఫంక్షన్ లో అయినా నువ్వు చూసావా కేదార్? లేదు దాత్రి, అందరూ కొత్త వాళ్ళే. అక్కడ వచ్చిన వాళ్ళలో ఎవ్వరికీ నుదుటి మీద బొట్టు లేదు. ఒక ఆవిడికి మొహం మీదే బొట్టు లేదు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. అసలేంటని ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. మన ఇంట్లో మన కళ్ళ ముందే మీనం తిరుగుతున్నట్టుంది. మన కళ్ళ ముందే ఏదో పెద్ద డీల్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. పూజ అయ్యేసరికి టైం పడుతుంది. ఇల్లంతా ఒకసారి వెతుకుదామా? నాకు తెలుసు అదే కరెక్ట్. వెతుకుదాం. వనస్పత్యర్భవేర్దివేర్నానాగంధయస్సునిదాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహీతాం. అది దాని మొగుడు ఇక్కడే ఉండి హడావిడి చేయాలి కదా. పైకి వెళ్ళి ఇంకా రాలేదేంటి? సాధ్యం రివర్స్ సంయుక్తమైన నా యోజితం ప్రియంగృహాణ మంగళం దీపం త్రైలోక్యం నీరవ భక్త్యా దీపం రేయిచ్చామి దేవాయ పరమాత్మే. దీనికి ఏమైనా అనుమానం వచ్చిందా? ఇది నా రూమ్లోకి వెళ్తుందేంటి?